చివరికి సంజయ్ వచ్చి మా అమ్మకి మాటిచ్చినాను, ఇప్పుడు నువ్వు రాకపోతే సింధుతో నా పెళ్లి చేస్తారు రాసిరి అని మధ్యలో అన్నాడు. మా అత్తకి రక్తం ఇవ్వాలా, నేను రాను అంట. సంజయ్కి నువ్వు ఎదురు తిరిగినావు. సంజయ్ అహం దెబ్బతిన్నది. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందత్తా. నువ్వు యాడున్నా సంతోషంగానే ఉండాలా, అదే నేను కోరుకునేది. ఉంటానత్తా. సిరి జాగ్రత్త. అక్కడ చిన్న కష్టం వచ్చినా సరే ఈ అత్తున్నదన సంగతి మర్చిపోవద్దు. వెంటనే నాకు ఫోన్ చేయి, అంతా నేను చూసుకుంటాను. అలాగే అత్తా. మన సిరి ఆడ సంతోషంగానే ఉండదన్నా. మీ అత్తకి ఎందుకు అబద్ధం చెప్పినావు సిరి? ఒక్కొక్కసారి మనం చెప్పే అబద్ధమే మన వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుందమ్మా. అబద్ధంతో ఎదుటి వాళ్ళకి ఆనందం పంచటం కాదు సిరి. ఆ ఆనందం నీ జీవితంలోకి వచ్చేటట్టు చేసుకో. వస్తుందమ్మా, తప్పకుండా వస్తుంది. అత్తకు నేను చెప్పిన అబద్ధమే నిజమవుతుంది. ఎప్పుడు సిరి? అదిగో ఆ తలుపులు తెరుచుకున్నప్పుడు, నేను ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు. అది జరుగుతాదంటావా? జరగాలమ్మా. ఈ ఇంట్లోనే నేను ఉండాలి. ఆంటీ, సిరి ఉందంటారా వెళ్ళిపోయిందంటారా? ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటుంది సింధు. ఎవరు తలుపు తీయలేదు కదా, ఎదురు చూసి విసుగొచ్చి బాధతో తిరిగి పుట్టింటికి వెళ్ళిపోయి ఉంటుంది. నాకు డౌటే ఆంటీ. అనుమానం దేనికి? వెళ్ళి చూద్దాం పద సింధు. వెళ్లకుండా అక్కడే ఉంటే చెడామడా 4 తిట్టి మెడ పట్టి బయటికి గెంటేద్దాం. రా. చెప్పానా ఆంటీ వెళ్ళదని? ఇంకా వెళ్ళలేదా? చెయ్యన్నా చేదరించుకున్నా వెళ్లకుండా ముష్టోళ్ళలా గుమ్మ ముందున్నారేంటి? బావ కోసం మౌన పోరాటం అనుకుంటా ఆంటీ. మీరు మౌన పోరాటాలు వీధి పోరాటాలు చేసినా ఇంట్లోకి రానిచ్చే ప్రసక్తే లేదు. వెళ్ళండి. వెళ్ళమని చెప్తున్నా సిగ్గు లేకుండా తల్లి కూతుళ్ళిద్దరూ అలా నిలబడ్డారేంటి? చెప్తోంది మీకే, వెళ్ళరా. అది కదత్తయ్య, నేను చెప్పాను. మాట్లాడకు. ఎవరే నీకు అత్తయ్యా? ఆ మాట వింటేనే నా చెవుల్లో సీస పోసినట్టుగా ఉంది. అయినా నా కొడుకే నిన్ను భార్య కాదన్నప్పుడు నీకు నేనెలా అత్తనవుతాను? నన్ను అత్త అని పిలిచే అర్హత ఒక్క సింధుకే ఉంది.
కోడలు. శుభమాని నిశ్చితార్థం జరుగుతుంటే వచ్చి పాడు చేసి చచ్చారు. ఇంకే నాశనం చేయాలని ఇంకా ఇక్కడే నిలబడ్డారు. చేసిన చెడు చాలదా? ఇంకా ఏమైనా మిగిలిందా? చెప్పండి. నిన్ను పెళ్లి చేసుకున్నందుకు మా సంజయ్ జీవితం బాధలతో భ్రష్టు పట్టిపోయింది. బాగు చేద్దామని నేను ప్రయత్నం చేస్తుంటే గబ్బిలల్లా వచ్చి వాలారు. ఎంత తిట్టినా వీళ్ళకి పౌరుషం రావడం లేదు చూడు. పాడు మందని పాడు మంద. మర్యాదగా చెప్తున్నాను, వెళ్తారా వెళ్ళరా? మీరు ఇలా చెప్తే ఎందుకు వెళ్తారే? మిమ్మల్ని ఎలా పంపించారో నాకు తెలుసు. రా. సంజయ్, ఏంటమ్మా? నువ్వు వెళ్ళమని మెడపట్టి గెంటేసినా సిరి వాళ్ళమ్మ మన గుమ్మం ముందే దిష్టి బొమ్మల్లా నిలబడ్డారా? వాళ్ళే వెళ్తారులేమ్మా. వెళ్ళర్రా. వెళ్లే గటాల్లా కనపడ్డం లేదు. మన పరువు తీయాలనే కంకణం కట్టుకుని వచ్చారు ఇక్కడికి. మన గుమ్మం ముందు వాళ్ళు అలా ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? భార్య ఇంటికొస్తే కనికరం కూడా లేకుండా ఇంట్లోంచి బయటికి గెంటేశాడు అని నీ గురించి అందరికీ తెలియాలనే కావాలనే వెళ్ళడం లేదు. నిజంగా సిగ్గు పౌరుషం ఉంటే నువ్వన్న మాటలకి ఈ పాటికే వెళ్ళిపోయి ఉండేవారు కదా. హాస్పిటల్ దగ్గర నిన్ను అవమానించింది, ఇక్కడ మమ్మల్ని అబాస్పాలు చేస్తోంది. అసలు నిన్ను కొట్టింది నా గుమ్మం ముందు ఉండకూడదురా. అసలు దాని నీడ కూడా మన ఇంటి మీద పడకూడదు. ఇంకా నువ్వు మంచివాడి కాబట్టి మాటలతో చెప్పి పంపించేశావు. అదే నీ స్థానంలో ఇంకొకరుంటేనా అది చేసిన పనికి 4 తన్ని తరిమేసేవాళ్ళు. నీ మంచితనాన్ని చేతకానితనం అనుకుంటుందిరా. నేనింత బాధ పెట్టిన దాని మీద జాలి దయ చూపించకూడదు. అయితే ఇప్పుడు ఏమంటావమ్మా? సిరి మనింటి పరిసరాల్లో కూడా ఉండకూడదు. నేనెంత చెప్పినా కదలడం లేదు. నువ్వు వస్తే గాని వెళ్ళేటట్టు లేరు. నువ్వొచ్చి వాళ్ళని బయటికి తరిమేయాలి. రా వెళ్దాం. ఏంట్రా ఆలోచిస్తున్నావు? వాళ్ళు వెళ్ళడం నీకు ఇష్టం లేదా? ఇప్పుడు గాని నువ్వు రాకపోతే అదే అనుకోవాల్సి వస్తుంది. ఈ అమ్మ మాట వింటానని మాటిచ్చావు సంజయ్, మర్చిపోయావా? సరే అమ్మా, ఇప్పుడేమంటావు? సిరి మన ఇంటి పరిసరాల్లో కూడా ఉండకూడదు అంటావు, అంతే కదా? పద. సంజయ్, ఎక్కడికి వెళ్తున్నారా? సిరిని తన్ని తరిమేయడానికి. వద్దురా, అంత పని మాత్రం చేయకు. ముందు లోపలికి వెళ్ళు. తప్పుకోండి నాన్న. సంజయ్, నువ్వు తొందర పడతా ఉండా. సిరిని ఇంట్లో నుంచి బయటకు పంపించి ఇప్పటికే ఒక తప్పు చేశావు.
మళ్ళీ ఇంకో తప్పు చేయకు. నా మాట విని లోపలికి వెళ్ళు. ఏంటి తప్పు నీలాంబరి? సిరి సంజయ్ మీద చేయి చేసుకోవచ్చా? నా కొడుకు మాత్రం ఆ పని చేయకూడదా? అది మీ దృష్టిలో తప్పు. ఎంత జరిగినా మీరు సంజయ్ మీద కంటే సిరి మీద ఎక్కువ అభిమానం చూపిస్తున్నారంటే అసలు మిమ్మల్ని ఏమనుకోవాలి? సంజయ్, వాళ్ళ మాటలేం పట్టించుకోకు. నీకేం జరిగినా వాళ్ళకి పట్టదు. సిరిని వెనకేసుకురావడానికే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నువ్వు పద. సంజయ్ 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 మీరెంత ఎదురు చూసినా సంజయ్ బాబు రాడు సిరమ్మ. ఇన్నాళ్ళు సిరమ్మ అంటే సంజయ్ బాబుకు మనసు నిండా ప్రేముండాది. ఇప్పుడు మనిషి నిండా కోపం నిండిపోయినది. ఆ కోపం మీ మీదుండే ప్రేమను చంపేసినది. మీ అమ్మకు నేను ముందే చెప్పినాను సిరమ్మ, ఇక్కడ పరిస్థితులు చేదాడిపోతా ఉన్నాయి, త్వరగా సిరమ్మను అత్తారింటికి పంపించమని. మీరు రావడం ఆలస్యం అయిపోయినది సిరమ్మ. నీలాంబరమ్మ పెద్దాయన కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు ఇంట్లో పెత్తనమంతా పెద్దమ్మ చేతుల్లోకి వెళ్ళిపోయినది. పేరుకు మాత్రమే పెద్దయ్య. సంజయ్ బాబు కూడా వాళ్ళమ్మకు మాటిచ్చినాడు, నువ్వేం చెప్పినా వింటానని. కాబట్టి పెద్దమ్మ ఏం చెప్తే ఇంట్లో అదే నడుస్తుంది. సిరమ్మంటే పెద్దమ్మకు మంచి అభిప్రాయం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సిరమ్మ కోడలుగా ఈ ఇంట్లో ఉండడం కష్టమే. వెళ్ళిపో సిరమ్మ. ఎంతసేపు ఇక్కడ ఉన్నా నీకెదురు చూపులే తప్ప ఎదురొచ్చి మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్లే వాళ్ళు ఎవ్వరూ లేరు. వెళ్ళిపోండి సిరమ్మ, నా మాట వినమ్మా. వెళ్దాం పచ్చిరి. ఏడ్నే ఉంటే అవమానాలే తప్ప ఆదరణ ఉండదని అర్థమైపోయినది. పద పోదాము. రా. నేను రానమ్మా. వస్తే సంజు మీదున్న నా ప్రేమ చచ్చిపోయినట్టే. చావైనా బ్రతికైనా నాకీ ఇంట్లోనే. సంజు కోసం ఇక్కడికి వచ్చాను. నా సంజు కోసం ఇక్కడే ఉండిపోతాను. ఎన్ని అవమానాలు ఎదురైనా ఆనందంగా భరిస్తాను. నాకు సంజు కావాలి, సంజు ప్రేమ కావాలి. సంజు కోసం అత్తని మార్చుకున్నాను. సంజు కోసం ఈ రెండు కుటుంబాల్ని కలపాలనుకున్నాను. సంజుకి దగ్గరవడం కోసమే దూరంగా ఉన్నాను. నా సంజు కోసం ఎంత చేసినా ఇప్పుడు నా సంజు నన్ను తిట్టాడనో కొట్టాడనో ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడనో వెళ్ళిపోతే సంజు మీదున్న నా ప్రేమకు అర్థమే ఉండదు. సంజు నేను రాలేదనే ఆవేశంలో అలా ప్రవర్తిస్తున్నాడే తప్ప నిజంగా సంజు మనసులో నా మీద ఎలాంటి కోపము ఉండదమ్మా, ప్రేమ తప్ప. నేను
నిదానంగా సంజుకి చెప్తే అర్థం చేసుకుంటాడు. నేను అత్తారింటికి రావడం ఆలస్యమై ఉండొచ్చు, కానీ కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయను. భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉంటుంది. సరే, ఇప్పుడు నా కూతురు అనిపించుకున్నావు. అత్తనే మార్చుకున్న దానివి, అత్తారింటిని మార్చుకోలేవా? మార్చుకోగలవు. పగ ప్రతీకారం అంటూ పరుగులు పెట్టే మీ నాయన అత్త నానమ్మ మధ్యన చదువులేని దాన్ని నేనే నెగ్గుకు రాంగలేంది. చదువుకున్న దానివి, తెలివిగల దానివి, నువ్వు నెగ్గుకు రాలేవా చెప్పు? పరిస్థితుల వల్ల మా వదినట్ట మారిపోయినా తప్ప నిజానికి తను చాలా మంచిది. పోరాటం చేయి సిరి, పోయేదేమీ లేదు. అపోహలు అపార్థాలు తప్ప. సంజయ్ మీద నీకున్న ప్రేమే నిన్నీ ఇంట్లో కోడలుగా నిలబెడతాది. పొమ్మని చెప్పాగా, ఇంకా ఇక్కడేం చేస్తున్నారు? అడుగుతుంటే సమాధానం చెప్పవే. తప్పుకో. అడుగుతుంటే లోపలికి వస్తున్నావేంటి? చెప్తుంటే అర్థం కావడం లేదా? వెళ్ళు బయటికి. నా కోపం తెప్పించుకో. వెళ్తావా వెళ్ళవా? వెళ్ళను. ఎందుకెళ్ళావు? ఎందుకెళ్ళాలి సంచు? నువ్వంటే నాకు కోపం అసహ్యం ఇష్టం లేదు, అందుకే వెళ్ళమంటున్నాను. నువ్వంటే నాకు ప్రేమ ప్రాణం, అందుకే ఉంటానంటున్నాను. ఈ ఇంట్లో ఉండే అర్హత నువ్వు కోల్పోయావు సిరి. ఈ ఇంట్లో ఉండే అర్హత హక్కు నాకే ఉంది సంచు. ఏంటి ఆ హక్కు? నేను నీ భార్యని అని నేను ఫీల్ అవడం లేదు. నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఏంటే నువ్వు ఫీల్ అయ్యేది? నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి, నీ ఇష్టం వచ్చినప్పుడు పోవడానికి ఇదే సత్రం కాదు, ఇల్లు. అవును, మా అత్తారిల్లు. నేను ఈ ఇంటి కోడల్ని. ఎవరే కోడలు? నువ్వనుకుంటే సరిపోదు, నేను అనుకోవాలి. మర్యాదగా బయటికి నడు. మామయ్య, సంజు రూమ్ ఎక్కడా? పైనమ్మా. ఆగో, ఎక్కడికి వెళ్తున్నావు? నా సంజు రూమ్కి. బయటికి వెళ్ళమంటే గదిలోకి వెళ్తానంటావేంటే? తమాషాగా ఉందా? భార్యాభర్తలన్నాక ఒకే గదిలో ఉండాలి. ఏ మామయ్య? అవునమ్మా. మీరొకళ్ళు సిరి తానా అంటే మీరు తందానా అంటారు. ఇంకా ఆలోచిస్తావేంట్రా? అదలా రెచ్చిపోతుంటే 4 తల్లి తరిమేయక. వెళ్తావా వెళ్ళవా? వెళ్తాను నీ రూమ్లోకి. ఏయ్ ఆగవే. ఏంటే మాటకి మాట సమాధానం చెప్తున్నావు? నిన్ను అత్తయ్య, నా మీద చేయి చేసుకుంటే తర్వాత మీరే బాధపడతారు. ఏం చేస్తావే? నేనేం చేయనత్తయ్య,
పోలీసులే చేస్తారు. ఏంటి బెదిరిస్తున్నావా? లేదు సంజు, ఉన్న విషయమే చెప్తున్నాను. ఏంటే మా మీదే కేసు పెట్టేంత గొప్పదాని అయిపోయావా? నేనెప్పుడు మీ ముందు చిన్నదాన్ని అత్తయ్య. అనవసరంగా మీరే నన్ను పెద్దదాన్ని చేస్తున్నారు. కేసు పెడతావా? కేసు పెడితే భయపడిపోతాం అనుకున్నావా? ఏమని పెడతావే? కాపురానికొచ్చి నన్ను మా అత్తయ్య ఇంట్లో నుంచి బలవంతంగా నెట్టేసింది అని గృహహింస చట్టం కింద కేసు పెడతాను. పెడితే ఏం జరుగుతుంది? జైలు శిక్ష పడుతుందక్క. జీవితాంతం లోపలుండాల్సి వస్తుంది, చెప్పకూడదు తినాల్సి వస్తుంది. అత్తయ్య, మీరు అవునన్నా కాదన్నా సంజు నా భర్త. నేను ఈ ఇంటి కోడల్ని, అది ఎవ్వరూ కాదనలేరు. ఈ విషయంలో చట్టం, కోర్టు అన్నీ నాకే సపోర్ట్గా ఉంటాయి. ఆ విషయం మీకు తెలియకపోతే మీ అబ్బాయిని అడగండి. ఇన్నాళ్ళు అత్తారింటికి ఎందుకు రాలేదు అని నా కొడుకుని చంపాలని చూసిన ఇంద్రాణి వారసురాలు మా ఇంట్లో ఉండ నీకు వీల్లేదని మా వదిన గాని నేనొచ్చి పిలిచినా రాకుండా మా అత్తకు రక్తం ఇవ్వాలంటూ వెళ్ళిపోయినావు. నీకు భర్త ప్రేమ కంటే అత్త అభిమానమే ఎక్కువైపోయినదా? నువ్వు నాకు అవసరం లేదు, నేను నీతో కాపురం చేయను, వెళ్ళిపోని.